స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ క్రియేటర్స్. yes సో ఈ రోజు మా వీడియో వచ్చేసి ఒక ప్రాంక్ అన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మా టీంలో సాయి కృష్ణ, నా పేరు రమేష్. వీడు కాదు ఇంకొకటి ఉన్నాడు కదా. సో వాటి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాము. ప్రాంక్ ఏంటి అంటే, సో వీడికి ఒక అమ్మాయి అయితే మెసేజెస్ అయితే చేసింది అనమాట. లవ్ ప్రపోజల్ అయితే చేసింది. సో ఆ అవునా నిజమా? సో ఆ ప్రపోజల్ని యాక్చువల్గా ఏంటంటే సాయి యాక్సెప్ట్ చేయడం అనమాట. డైరెక్ట్ అన్నకు చెప్పేశాడు అనమాట. సో అది ఏంటంటే, ఇప్పుడు మేము సాయి కాల్లో ఉన్నాడు. సో సాయికి అయితే మేము కాల్ చేసి చాటింగ్ చేస్తున్నాడు, అన్న తిడుతున్నాడు, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి అయితే ఇప్పుడు మేము చెప్తాం. లైన్లో ఉన్నాడు, మేము మ్యూట్లో పెట్టామన్నమాట. సో ఇప్పుడైతే కాల్ చేసేద్దాం. బక్రా 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 బక్రా. ఓకే, సో ఇప్పుడు మన కాల్ అయితే ఆన్ చేసేసి చెప్దాము. సో కాల్ అయితే కట్ చేసేసాడు. సో మళ్ళీ కాల్ చేద్దాం. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. హలో సాయి, అన్న వచ్చాడు ఇప్పుడే. వీడు అన్న మాట్లాడుతున్నాడు లోపల. నేను బయటకు వచ్చి నీకు కాల్ చేస్తున్నా. వీడు ఎవరో అమ్మాయి చాటింగ్ చేస్తుందంట సాయి. నాకు వచ్చి నార్మల్గా చెప్పాడు. ఇప్పుడు వచ్చాడు, ఇందాక వచ్చి నార్మల్గా చెప్పి ఫోన్ నవ్వుకుంటూ చెప్పాడు, ఎగిలిగా వచ్చాడు. సో నేను వస్తే, నేను ఏంటి నవ్వుకుంటున్నారు, ఏం చేస్తున్నారంటే నేను చూపించా చాటింగ్. ఆ అమ్మాయి చేసింది. మనోడు కూడా దానికి రిప్లై ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ ప్రపోజల్ చేసిందంట సాయి. ఇప్పుడు మనోడు ఏం చెప్పాలి దానికి? నో అనో లేకపోతే నెంబర్ బ్లాక్ చేయాలి కదా. చేయకుండా దాన్ని వచ్చి ఇప్పుడు అన్న అడుగుతుంటే ఆ అమ్మాయి చేసిందని చెప్తున్నాడు. ఆ అమ్మాయి చేసింది. వీడు దానికి రిప్లై ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చేలాగా రెస్పాన్స్ ఇచ్చిండు. ఆ అమ్మాయి ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూనో ఏదో పెట్టింది సాయి. పెడితే నన్ను ఏం చూసి లవ్ చేస్తున్నావు, ఎందుకు లవ్ చేస్తున్నావు అని పెట్టిండు వీడు. అది హోప్ ఇచ్చినట్టే కదా. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. వాళ్ళ ఊరమ్మాయి అంట. ఇప్పుడు అడుగుతుంటే అన్నకి గట్టిగా సమాధానం చెప్తున్నాడు. ఇంటిలోనే జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? లైఫ్ చెప్తున్నాడు. అంటే ఒకసారి లైన్ లో ఉండు, అన్న పిలుస్తున్నాడు, ఒకసారి లైన్ లో ఉండు. ఇప్పుడు ఏం చెప్తా అంటే, రమ్మంటా కానీ ఇప్పుడు ఏం చెప్తా అంటే, గైస్ ఇప్పుడైతే వాడి మీద అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్ ఎందుకు ఇలా చేసినామంటే, సాయన్న చేసే కథలు అయితే మీకు కనపడవన్నా అన్నట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం ప్రాంక్ అయితే చేద్దాం గైస్. సో ఇప్పుడు నేనైతే అది స్టార్ట్ చేస్తా. అయితే ఇక చెప్పేది నన్ను మాత్రం వీడియో కదా, వీడియో కాబట్టి అయిపోతుందిలే. సో మనం ఇప్పుడైతే అది ట్రై చేద్దాం. సాయి, అన్న అయితే పిచ్చర్ ఇట్లా పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు సాయి, ఏం చూసుకుంటున్నాడు అది అని చెప్పేసి అంటున్నాడు అన్న. వీడు ఏం చెప్తున్నాడు, వీడు ఏమంటున్నాడు తెలుసా? మీరు అదే వీడేం ఏమండి అని వాడు చూడు ఏమంటున్నాడు. మేము చేసే కనిపిస్తాయి కానీ అన్న సాయన చేసే కథలు మీకు కనిపించదు. అది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడు అయినా కూడా రతమాతంగా సమాధానం చెప్తున్నాడు. అసలు వాడు ఎక్కడ నేర్చుకున్నాడు అసలు? కాదు ఏహే, నీకు కామెడీ లాగా ఉందా అన్న? సరే తొందరగా చెప్పారు. సో గైస్ ఇప్పుడైతే ప్రాంక్ అనుకున్నాడు, బట్ దాన్ని అయితే డైవర్ట్ చేశాను నేను మా మదర్తో మాట్లాడిచ్చి అయితే.
సో ఇప్పుడైతే రమ్మని చెప్పాను అనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్నాను, వస్తున్నా అని చెప్పాడు. సో వచ్చిన తర్వాత కెమెరా వేరే దగ్గర అయితే పెడతాం ఒక ఫ్యూ సెకండ్స్. సాయి అయితే వచ్చేసాడు. ప్రాంక్ చేస్తున్నాం సాయి మీద అని చెప్పినాం కదా. సో సాయి అయితే వచ్చేసాడు. ప్రాంక్ ఎలా అనిపించింది? మైండ్ బ్లోయింగ్. ఎక్కడో రోడ్ మీద ఉన్నా అసలు ముంగడిగా బండి పోతే బండి కనిపిస్తాడు. ఓవర్ యాక్టింగ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. ప్రాంక్ ఎలా ఉందో చెప్పు. ఆల్రెడీ ప్రాంక్ అయ్యాడు. ఓవర్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ అది చాలా మంచి చేస్తారు అసలు. నేను షాక్ అసలు. ఏందబ్బా అసలు ఫస్ట్ షాకింగ్ వీళ్ళు ప్రపోజ్ చేసిన పిల్లలు ఎవరని షాక్ అనిపించింది నాకు. ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రాంక్ అయిపోయాడు. స్టార్టింగ్ ఓవర్ గా మాట్లాడు. మీకు వీడియోలో కూడా మీకు వీడియో పెట్టిన తర్వాత అర్థమైపోతుంది ప్రాంక్ అయ్యాడా లేదా అని చెప్పి. ప్రాంక్ అయితే చేసింది వీడి మీద, వీడి గురించి. సో ఆల్రెడీ మీకు వీళ్ళిద్దరు తెలుసు, సాయి రమేష్ అన్నమాట. సో వీడి గురించి వీడి మీద ప్రాంక్ చేసాము. సో ప్రాంక్ ఎలా అనిపించిందో వీడియో పెట్టిన తర్వాత మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రాంక్ అయితే అయ్యాడు కానీ భలే కవరింగ్ చేస్తున్నాడు. నాకు ఈ లవ్ అంటే చాలా దూరంగా ఉంటా ఫ్రెండ్స్. నిజంగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఒక్క అమ్మాయి లవ్ చేయలేదు ఫ్రెండ్స్. నా ముఖం చూసి ఎవరు వస్తారు చెప్పు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. yes, bye bye.